కార్యకర్తల గుండె చప్పుడు నారా లోకేష్ గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో ముందుగా విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో నడుతున్న శంకరావం కార్యక్రమంలో ముందుగా మన ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి యువనేత నారా లోకేష్ గారు పూలమాలలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్నా ప్లీజ్ ప్లీజ్. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, 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 జోహార్ అన్న ఎన్టీఆర్ గారు. దయచేసి అందరూ కూడా కూర్చోవాలన్న ప్లీజ్ ప్లీజ్. ఈ రోజు ఏదైతే శంకరావం కార్యక్రమం విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతుందో దయచేసి పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నా. అందరూ కూడా దయచేసి మీ కుర్చీల్లో కూర్చోవాల్సిందిగా మనవి. అందరూ కూడా కూర్చోవాలి. ఈ రోజు శంకరావం కార్యక్రమం విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగించవలసిందిగా ఇక్కడ శాసనసభ్యులు మనందరి నాయకులు వెలగపూడి రామకృష్ణ గారిని మీ అందరి కర్తలతో ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు, మన ముద్దుల మామయ్య బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు, మన యువకులకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన నారా లోకేష్ గారు ఈరోజు తూర్పు నియోజకవర్గానికి రావటం మనందరికీ ఎంతో ఆనందదాయకం. విశాఖ తూర్పు నియోజకవర్గం పుట్టిన తర్వాత 2009లో నారా చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది. మరలా సుమారు 12-13 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల సమావేశానికి నారా లోకేష్ గారు వచ్చినందుకు మనందరి తరపున నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్, విశాఖ నగరంలో కానీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం కానీ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని గంజాయి వనం చేశారు సార్ ఈ వైసీపీ నాయకులు. ముందు రాగానే దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది. మీ అందరికీ తెలుసు, రుషికొండని బోడిగుండు చేసి అక్కడ మన ప్రజల సొమ్ముతో భార్యాభర్తల జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఉండటం కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజా దుర్వినియోగం చేసి అక్కడ ప్యాలెస్ కడతాం జరిగింది సార్. పేద ప్రజలకేమో సెంటు భూమి ఎక్కడ పద్మనాభం మండలం 50 కిలోమీటర్ల అవతల సార్. ఆ ఇళ్ల స్థలాల్లో వర్షం పడితే పడవలు వేసుకెళ్లాలి సార్. ఈయనకి మాత్రం సార్ బాబు సారీ బాబు ఏం లేదు సార్ అనొద్దు అంటున్నారు, బాబు అనమంటున్నారు. అది అలాగే బాబు. అటువంటి పరిస్థితుల్లో కనీసం విశాఖ నగరంలో భూ కబ్జాలు కానీ ప్రభుత్వ భూముల ఆక్రమణలు కానీ ఎన్నో చేయటం జరిగింది బాబు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కానీ నేను కానీ రుషికొండ విషయంలో కోర్టుకెళ్ళాం. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ మీద స్టే తీసుకొచ్చాం. పోలీస్ క్వార్టర్స్ ఏకరం అమ్ముతుంటే స్టే తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లుల్లు గ్రూప్ 12 ఎకరాల ల్యాండ్ కూడా కోర్టులో అమ్మకుండా స్టే తీసుకురావడం జరిగింది. ఇదంతా జరిగిందంటే వైసీపీ నాయకులేమో భూభక్షకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు
భూరక్షకులం. ఎందుకంటే మనకు విశాఖపట్నం కూడిపెట్టింది. విశాఖపట్నం ప్రజల్ని, విశాఖపట్నాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ మనందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోవాలా. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 4 రోజుల్లో కరెంటు నీళ్లు ఇచ్చిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. అందువల్లనే రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీచినా విశాఖ నగరంలో 4 తెలుగుదేశం సీట్లు ఎమ్మెల్యేలు గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనతే. ఇంకొక విషయం ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే వచ్చిన వాడు నిజమైన స్నేహితుడు. మీ అందరి తరఫున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ముఖ్యంగా సార్, విశాఖ నగరంలో ఎన్నో ఆస్తులకు దోపిడీ అయినాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత మీ మీద ఉందని నేను మరీ తెలియజేసుకుంటున్నాను సార్. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర రెడ్ బుక్ ఉంది సార్. మా విశాఖ జిల్లాలో కానీ మా తూర్పు నియోజకవర్గంలో కానీ ఒక రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి సార్. మీరు సభాముఖంగా ఆ పేర్లు మీ రెడ్ బుక్ లో ఎక్కించుకుని ఆ అధికారులకి మీద తగిన చర్య తీసుకోవాలని అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు, మీకు తెలుసు. చాలా వరకు ఒక విశ్వవిద్యాలయాన్ని అడ్డాగా మార్చాడు సార్ వైసీపీ పార్టీ, అడ్డాగా వైస్ ఛాన్సలర్. ఇంకా విజయసాయి రెడ్డి గారు 4 సంవత్సరాలు 8 నెలల నుంచి కనపడినటువంటి ఇక్కడ ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేదు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు దోచుకోవడం జరిగింది సార్. వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే నగరం నడిబొడ్డులో సిరిపురంలో క్రిస్టియన్ భూములు ఆక్రమించి బిల్డింగులు కడతా ప్రజలకు ఇబ్బంది అని తెలిసి కూడా ప్రధానమైన వీఐపీ రోడ్ని ఆయన బిల్డింగ్ వాస్తు కోసం మూసివేయడం జరిగింది సార్. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి విశాఖ నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు సార్. అందుకని చెప్పి మీరందరూ కూడా మీరు ప్రత్యేక విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మా నియోజకవర్గ సమస్యలు మీకు తెలుసు. మీరు అవన్నీ స్పందించి మా నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటాం సార్. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు తగిన పదవుల్లో ప్రమోషన్లో నాకు కాదు బాబు, కార్యకర్తలకి, నాయకులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య మీ అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో సుమారు 25-30 వేల మంది పేదలకి ఇళ్లు లేవు సార్. ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో పెదజాలారిపేట గ్రామం 100-150 చరిత్ర గల గ్రామం బాబు. అది దాన్ని 100-150 సంవత్సరాల చరిత్ర గల గ్రామం. ఆ గ్రామం 1926లో ఎప్పుడో చనిపోయిందట. రాణి వాగ్దాదేవి గారు అని ఒక ఆవిడ భూమిని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయలకి కుంభకోణానికి తెరలు తీశారు సార్. టీడీఆర్లు కుంభకోణం. దయచేసి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. మనం ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలకు 296 జీవోలో కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది సార్. ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు కొత్త నాటకం తీర్చారు. అదే రకంగా ఇక్కడ ఉన్న ఎంపీ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జి బిలాల్ కాలనీలో 1000 కోట్ల టీడీఆర్లు కుంభకోణం సార్. ఎందుకంటే అతని పేరు కూడా ఎత్తడం నాకు అసహ్యంగా ఉంది సార్, అందుకని అంటున్నాను. 1000 కోట్ల కుంభకోణం. అదే రకంగా మధురవాడలో
కొత్త తెర లేపారు. ఇప్పుడు కబ్జాలు అయిపోయినాయి బాబు. ఇప్పుడు అంతా టీడీఆర్లు కుంభకోణం. అదే రకంగా ఉద్దుత్ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు ఇళ్లు కట్టిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అవి కూడా అమ్ముకోవటం జరిగింది. వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం వచ్చినామంటే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతం సింహాచలం భూముల్లో చంద్రబాబు నాయుడు గారు 229 జీవో ఇచ్చారు సార్. ఆ జీవో ఇప్పటి వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 229 జీవో సింహాచలం భూములది మనం ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. అలాగే తోటగారులో జూనియర్ కళాశాల చాలా అవసరం సార్. అప్పుడు మినీ స్టేడియానికి హెల్త్ సిటీలో సుమారు 50 కోట్ల విలువైన భూమి, ఇండోర్ స్టేడియానికి 2 ఎకరాల 82 సెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కనీసం మినీ స్టేడియం కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ విశాఖలో నాయకులు ఉన్నారు సార్, వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎట్ట బుద్ధి లేదో నాకు అర్థం అవట్లేదు. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్. అందుకని చెప్పి మీ సభ ద్వారా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, మీ దృష్టిలో పెట్టాను. ఆ సమస్యలు హామీలు మీరు చెబితే కార్యకర్తలకి నాయకులకి బాగుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై బాలయ్య. జనసేన నగర పార్టీ అధ్యక్షుడు, నాకు మంచి మిత్రుడు, ఎమ్మెల్సీ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు, గౌరవ పెద్దలు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మీ అందరి అభిమాన నాయకులు గౌరవ పెద్దలు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీని అలాగే జనసేన పార్టీని మోస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడే నేను మాట్లాడాలనుకున్నవన్నీ కూడా రామకృష్ణ బాబు గారు మాట్లాడారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. లోకేష్ గారికి మీ ద్వారా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బీచ్ రుచికొండ బీచ్, ఆ బీచ్ని కబ్జా చేసి మేము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇవాళ అక్కడ ఒక ఆఫీసుని సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్. దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన ఆ బీచ్ని సందర్శిస్తారు సార్. ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్. అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం ఐటీ. ఇవాళ విశాఖపట్నంతో పాటు మరి నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్. హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన మీరు విశాఖపట్నం కదా మనసు పెట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే మూడో సమస్య సార్, చిరకాలంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. సింహాచలం దేవస్థాన భూముల సమస్య అది అసలు సమస్య కాదు సార్. ఉద్దేశపూర్వకంగానే ఆ రోజుల్లో కొంతమంది దుర్మార్గంగా దాన్ని తీసుకెళ్లి ఆ సింహాచలంలో పెట్టి దాన్ని ఇవాళ ఒక చిక్కుముడిగా పెట్టి చేస్తా ఉన్నారు సార్.
మీ టైంలో కనీసం గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇల్లులు కట్టుకునే అవకాశం ఉండేది సార్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎంత బతిలాడ అక్కడ ఉన్నప్పుడు చాలా రిక్వెస్ట్ బతిలాడడం కూడా జరిగింది సార్. నేను మీ ముందే ఒకసారి కౌన్సిల్లో కూడా గట్టిగా మాట్లాడతా, మంత్రి సమాధానం అంటే ఎలాగిచ్చారో మీరు చూశారు. సో అలాంటి దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి ఆ సింహాచలం దేవస్థానం భూమిని కూడా మీరు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్. ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి సార్ ఈ మధ్య మీరు చూశారు, ఒక గ్రామ సింహం పుల్లాగా ఏదో ఊగుతా ఉంది. గ్రామ సింహం అంటే ఎవరు తెలుసు కదా మీకు, తెలుసా? అదే సింహంలాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన. ఆ గ్రామ సింహాన్ని ఏం చేస్తారు? నేను చెప్పా గ్రామ సింహానికి 70,000 మెజార్టీతో ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో నిన్ను పడేస్తారు. నీ 100 కోట్లు, నీ 200 కోట్లు, నీ కొవ్వు అన్ని కూడా తీరే రోజులు ఒక 60 రోజులు నేను చెప్పాను మొన్నే. ఖచ్చితంగా తీర్చాలి సార్. మీకు చెప్తా ఉన్నాం, మీ రెడ్ బుక్ లో ఓన్లీ అధికారులకి అవకాశం ఉందా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉంటే ఫస్ట్ పేరు ఆ గ్రామ సింహాన్ని పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ గ్రామ సింహం నోరు మీరు చూస్తే ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది. ఆ గ్రామ సింహానికి మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో వేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఆయన నోరు, ఆయన అహంకారము నేను ప్రత్యక్షంగా చూశా. అంత అహంకారం ఏ మనిషికి ఉండకూడదు, అంత ఒళ్ళు కొవ్వు ఏ మనిషికి ఉండకూడదు. అలాంటి మనిషిని ఏమి చెయ్యాలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం. నా వంతు సహారం, నా బ్లడ్ పెట్టి రామకృష్ణ బాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే 2 కాదు 3 మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబుకి ప్రామిస్ చేస్తా ఉన్నాం. సార్ 70,000 రాసుకోండి. ఆ గ్రామ సింహాన్ని మాత్రం తరిం కొట్టడం ఖాయం సార్. విశాఖపట్నం నుంచి ఆయన ఇక్కడ హైదరాబాద్ వెళ్తానన్నాడు. హైదరాబాద్ కాదు అస్సాం వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి ఇచ్చినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నం ఈస్ట్ లో ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. గత 7 రోజులుగా ఉత్తరాంధ్రలో నేను పర్యటిస్తున్నా. నేను ఒకటే చూసా, ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చింది. అన్న అడిగారు, వెలగబడి రామకృష్ణ గారు నన్ను అడిగారు, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి పైన యుద్ధం ప్రకటించాలి. యుద్ధం కాదన్నా, ఈ గంజాయి ఈ స్థాయికి వెళ్ళిందంటే దీని వెనకాల ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎమ్మెల్సీ అనంతబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అతను గంజాయి ప్రోత్సహించి అతనే గంజాయి డిస్ట్రిబ్యూషన్ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం సెట్ చేసి
జీవితాలే నాశనం చేస్తున్నాడు. ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు పెద్దమ్మ చిన్నమ్మలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, గంజాయి విషయం. అమ్మా, నేను యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. లంచ్కి మేము ఆగినప్పుడు, భోజనానికి మేము ఆగినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి, నేను లోకేష్ బాబు గారితో 1-on-1 మాట్లాడాలి, మీడియా మిత్రులు ఎవరు ఉండకూడదని కోరింది. అప్పుడు ఆమెతో కూర్చుని మాడినప్పుడు ఆమె చెప్పింది, ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతురు 10th క్లాస్ చదువుతుంది. ఆ కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు అక్కడున్న వైకాపా నాయకులు. ఆమె వచ్చి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా కూతుర్ని ఆ మత్తు నుంచి బయటికి తీసుకురావాలి, సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్ళాలి, నన్ను ఆదుకోండి, ఒక అన్నగా నన్ను ఆదుకోండి అని నన్ను కోరింది. ఇంకో మాట కూడా చెప్పింది తల్లి, మీరు ఒకవేళ ఆదుకోలేకపోతే మా పెద్ద కూతురు నేను చంపేస్తాను, దానికి కారణం మిగతా 2 కూతుర్లు పాడవుకొని ఉంటారని ఆమె చెప్పింది. ఇలా ఒక్క కుటుంబాన్ని కలిసింది. లక్షల కుటుంబాలని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం, లక్షల కుటుంబం. దాని వెనకాల ఒకే ఒక వ్యక్తి తల్లి, ఎమ్మెల్సీ అనంతబాబు. అతను గంజాయి మత్తులో అతను దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. బాబు గారితో, చంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఓకే, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతా నాకు తెలుసు, ఇప్పుడున్న కష్టాల నుంచి నేను రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలుగుతా, కానీ ఈ గంజాయి మొత్తం నుంచి ఒక తరాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలో నాకే అర్థం అవట్లేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి, దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని తరిమి కొట్టాలి, జైలుకి పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ బాబు గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. బాబు గారి హయాంలో విశాఖపట్నం ఒక హ్యాపెనింగ్ సిటీ. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం ఒక విషాదపట్నంగా మారింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవాళ్ళం. ఈ రోజు రోజుకొక కుంభకోణం, రోజుకొక భూ కబ్జా, రోజుకొక మర్డర్, రోజుకొక కిడ్నాప్ కూడా జరుగుతుంది. ఇక్కడున్న ఎంపీ గారి సొంత కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకేం చెప్పాలి? ఏ ఎంపీ గారిని అడుగుతున్నా, చెప్పయా ఎందుకు కిడ్నాప్ జరిగిందో? ఎవరో మీ భార్య కొడుకుని అనుకుంటా కిడ్నాప్ చేశారు చెప్పు. ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నారు వాళ్ళు? హైదరాబాద్కు పారిపోయి బతుకుతున్నారు. ఇంకా మీరు వచ్చి మాకు నీతులు చెప్తారా? ఇంకా విశాఖపట్నంలో ఏకంగా వీళ్ళ కుంభకోణాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఎంఆర్ఓ రమణయ్య గారిని అతి కిరాతకంగా ఎట్లా చంపేశారో మనందరం చూసాం. అంటే వీళ్ళు చేసే కుంభకోణాలు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా మాట్లాడినా వాళ్ళు చంపుతారు, కేసులు పెడతారు, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు నేను సింహాద్రి అప్పన్న ఆలయంకి వెళ్ళి నేను పూజలు చేశా. నేను ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా ఈ ఆలయానికి నేను వెళ్తా, దర్శనం చేసుకుంటా. రే మా బాలేబాబు గారు అన్ని గుడికి వెళ్తారబ్బా. ఈ సింహాద్రి అప్పన్న గుడికి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈరోజు దర్శనం అయిన తర్వాత నేను కిందికి వస్తున్నా, అంటే కొండ దిగుతున్నా. అప్పుడు ఒక గ్రామంలో నా కారు ఆపారు. ఆపి అక్కడ ప్రజలు నాతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను అడిగింది, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మీరు దేవుడు దర్శనం చేసుకుంటారు, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ దర్శనానికి రాలేదేంటి అని అడిగాడు. అప్పుడు నేను తల్లికి, నాకేం తెలుసు తల్లి, ఆ ప్రశ్న మీరు జగన్ గారిని అడగాలి కదా అంటే, వెనకాల నుంచి ఒక కుర్రోడు అన్నాడు, అన్నా మీకు ఇంకా అర్థం లేదా, జగన్కి ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్తాడు, అది ఆయనకున్న ఆలోచన అని చెప్పాడు. ఇది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ పరిస్థితి.
జగన్ ఎన్నో పాపాలు చేశాడు తల్లి. అందుకే దేవుడు ఈ మధ్యన జగన్ నోరు నుంచి నిజం చెప్పిస్తున్నాడు తల్లి, నిజం చెప్పిస్తున్నాడు. ఆ నిజం ఏంటో తెలుసా? జగన్కి పేపర్ టీవీ లేదంట తల్లి. నిజమే తల్లి. ఆ పేపర్ టీవీ మన డబ్బులు దొబ్బి పెట్టిన పేపర్ టీవీ, అది మన పేపర్ టీవీ తల్లి. నిజమే. జగన్కి పవర్ ప్లాంట్లో భారతీ సిమెంట్ లేదంట తల్లి. నిజమే తల్లి. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టిన ఈ తల్లి, అది మన డబ్బులే. ఆయనకి ప్యాలెస్లు లేవంట తల్లి. ఉన్న ప్యాలెస్లన్నీ అవినీతి పునాదులు. మన దగ్గర నుంచి దోచిన డబ్బులతో ఆ ఇల్లు కట్టుకున్నాడు తల్లి, అది మన ఇల్లులే. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, ఆ ఆస్తులన్నీ జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ప్రజలకు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆయనే చెప్తున్నాడు కదా నా దగ్గర లేదని. ఆయనే చెప్తున్నాడు కదా నాకు ఇల్లు లేదు, నేను పేదవాడిని, పేపర్ లేదు, టీవీ లేదు, సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, పవర్ ప్లాంట్ లేదని ఆయనే చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇది ఎవరిదో కనుక్కుందాం, జప్తు చేస్తాను, అమ్మేసి ప్రజలకి అప్పగిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. అందుకే యాత్ర 2 సినిమా తీశారు. అది కాసా తుస్ యాత్ర అయింది. మొదటి షోకి కూడా ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చారు, ఇన్ని టికెట్లు కొనండి, ప్రజల్ని తోలండి అని. ప్రజలన్నారు చాలే మా జీవితాలతో ఆడిన ఆట, ఇప్పుడు వైకాపా అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళు చెప్పారు. ఈ మధ్యన సభకెళ్ళి నేను అర్జునుడిని, అభిమన్యుడిని అంటున్నాడు. అరే మీరు ఒక భస్మాసుడబ్బా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎవడి పైన చేయి పెడితే వాళ్ళ పని గోవిందా గోవిందా. అసలు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి. ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది, ఆయన నడకలో అబద్ధం ఉంటుంది, ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది. ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు తల్లి. ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు, 1,00,000 రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపలపాయలో, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి జగన్. ఆయన పెత్తందాడు. రాబోయే 2 నెలల్లో మనకి జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. ఇది ప్రజలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. జగన్ ఒక జలగలాంటి వాడు. సైలెంట్ గా కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఏకంగా ఈ రోజు కొట్టేశాడు. నిన్నగాక మొన్న కృష్ణపట్నం పోర్టులో మొత్తం 10,000 మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డుపైకి పంపించేశారు. అది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో భర్తీ లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు. అది తెలుసుకున్న నెల్లూరు నాయకులు, అక్కడ కోర్టు దొంగ ఉన్నాడులే కాకాని గోవర్ధన్ రెడ్డి, కోర్టులోనే దొంగతనం చేశాడు తెల్ల ఆయన. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి వెళ్ళి అక్కడ ఒక వీడియో సినిమా తీసి ఏకంగా పోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చూపించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటికి వచ్చి జరుగుతున్న నిజాలు చెప్పారు. కనుకనే మనందరం వాస్తవాలు తెలుసుకున్నాం. అంటే చూడండి, పోర్ట్లు వదిలిపెట్టారు, ఇసుకని వదిలిపెట్టారు, క్వారీల్ని వదిలిపెట్టారు, ఇంకా పక్కన్న కొండలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేవు. ఎక్కడ ఏది దొరుకుతుందా, ఎలా దోచుకుందాం, ఎలా దాచుకుందాం అనే ఏకైక ఆలోచనతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారు. ఆ 2 పోర్టులు కంటైనర్ పనులు ఆపేసిన వల్ల ఈరోజు పెద్ద ఎత్తున రైతులు, చిన్న మధ్య పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడున్న ప్రజలందరినీ నేను క్విజ్ అడగాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ కిచిడి, 2వ ఆప్షన్ అన్నం, 3వ ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు? చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? 3వ ఆప్షన్. ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు 5,400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు.
2019 ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు 5,000 రూపాయలు అయింది, 6,000 అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ని, ఏ పంది కొక్కు ఏ ఇసుక తింటున్నాడు? జగన్ అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా? 2 నెలలు ఓపిక పట్టి జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఒకసారి మీరందరూ ఫోన్లు బయటికి తీయాలి, తీసి గూగుల్లో 6093 అని కొట్టండి. 6093 కొట్టండి. ఖైదీ నంబర్ 6093 కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి. జగన్ ఒక ఖైదీ కాబట్టి ఖైదీలంటే చాలా ప్రేమ తల్లి ఆయనకి. ఖైదీలకి నెలకి 2,000 రూపాయలు ఆయన ఇస్తాడు తల్లి. కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలేదు తల్లి. పాప ఆ విద్యార్థులకి, ఆ ఖైదీలకి ఇచ్చే 2,000 రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి వెల్ఫేర్ హాస్టల్లో డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు. అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. అంతెందుకు తల్లి, మన బిడ్డలు డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఈయన కేవలం 8,000 రూపాయలు ఇస్తాడంట ఫీ రీంబర్స్మెంట్ కింద. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు చదవాలంటే కేవలం 32,000 ఇస్తారంట. ఈ ఫీజుతో ఎవరన్నా మన పిల్లల్ని బాగా చదివించగలుగుతామా? లేదు. ఆయన పిల్లల మటుకు విదేశాల్లో చదవచ్చు, పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు. కానీ గతంలో బాబు గారు ఇచ్చిన విదేశీ విద్య కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మూసేసిన విదేశీ విద్య అమలు చేస్తాం. అంతేకాదు, ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ రోజు మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇంకా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీకు కంపడే ఒక బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి. అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ఫని ఊదమని ఊదొద్దు తల్లి. ఊదితే గాలి ఇంత పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా కట్ చేశాడు. చంద్రన బీమా కట్. ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇప్పుడు వాలంటీర్ వాసు ఈ మధ్యన ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారు తల్లి. ఒక సామెత ఉంది తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తున్నాం. అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, రైతు బజారు, పసుపు కుంకం, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
తల్లి పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి మీ కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం. అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మేము అందిస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మూడో హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటదా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. అసలు ఉత్తరాంధ్రకి దోచుకునేదానికి 3 కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చాడు తల్లి. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తినేస్తున్న బొత్స కుటుంబం, రెండోది విజయసాయిరెడ్డి కుటుంబం, మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖ ఉక్కుని సాధించుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి అడ్డంగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, చేయలేదు. విశాఖకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తా అన్నాడు, ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఈ కోడిగుడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి. ఇంకా పరిపాలక రాజధాని తీసుకొస్తానని ఏకంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు. మనం చూసాం. దసపల్లా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్లలో పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణాలు చేస్తున్నారు. ఇంకా ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కట్టుకున్నాడు తల్లి. ఒకడే ఒకడు ఉంటాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా వచ్చాడా? ఇప్పుడు రాలేదు. ఏకంగా ఈ విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని నాశనం చేశాడంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున భూములు దోచేస్తున్నారు. పక్కనున్న గనులు కూడా దోచేసే పరిస్థితి చూశాం. ఏకంగా జీవీఎంసీని కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు. చెత్త పైన పన్ను పెంచారు తప్ప ఎక్కడనో ఒక రోడ్ వేశారా, ఒక డ్రైన్ కట్టారా, పేదలకు ఒక ఇల్లు కట్టారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. ఇక్కడున్న ఏయూ యూనివర్సిటీలో 1400 పిహెచ్డి పోస్టులు కూడా అమ్ముకున్నారు. యూజీసీ గ్రాంట్లు 200 కోట్ల రూపాయలు స్వాహా చేశారు అక్కడున్న రిజిస్టర్. ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా మన నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేగల ఇక్కడ ఒక మాస్ మహారాజా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు. ఏమా మాస్ మహారాజా కరెక్టేనా? నిరంతరం ప్రజల్లో ఉంటాడు.
అందుకే మీరు ఆశీర్వదించారు, దీవించారు, 3 సార్లు మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు తెలిసినంత వరకు ఈ మాస్ మహారాజా ఏకైక శాసన సభ్యుడు. సెక్యూరిటీ ఉండదు, హంగులు ఉండవు. మా ఆంటీని వెనుక కూర్చోబెట్టి సినిమాకి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి బుల్లెట్ తీసుకెళ్లి ప్రతి వీధి తిరిగి ప్రజలు ఎలా ఉన్నారని చూస్తారు. ఆయనకి అసలు కుటుంబంతో సమయం ఎట్లా గడపాలో కూడా తెలీదు. ఆయనకు తెలియదు తల్లి. ప్రజలైన కుటుంబం అని భావిస్తాడు. నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అసలు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి మాస్ మహారాజనే లేడు. వన్ అండ్ ఓన్లీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఆనాడు హుదూద్ విశాఖపట్నాన్ని కొడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రామకృష్ణ బాబు గారు అహర్నిశలు ప్రజల కోసం పనిచేశారు. 7 రోజుల్లో నార్మల్సీ, అంటే హుదూద్ వచ్చే ముందల ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కరెంటు ఇమ్మీడియట్ గా తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పాలు, కూరగాయలు ఆనాడు మేము అందజేశాం. అంతెందుకు ఆయన ప్రతి గడప దొక్కి పెద్ద ఎత్తున విశాఖపట్నం ఈస్ట్ కి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి. 100 పడకల హాస్పిటల్ ఆనాడు ఏర్పాటు చేశాం. 100% ఎల్ఈడి వీధి దీపాలు తీసుకొచ్చాం. అవసరమైన మేరకు రీటైనింగ్ వాల్స్ కట్టాం. ఇండోర్ స్టేడియం ఆయన కోరిక మేరకు ఆనాడు శాంక్షన్ చేశాం. సింహాచలం భూమిలో ఆనాడే చాలా మందికి పట్టాలు అందించాం. ఏకంగా వాటర్ ట్యాంకులు కట్టాం. పిహెచ్సిలు ఏర్పాటు చేశాం. ఆర్కే బీచ్, ఉడా పార్కులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇంకా మత్స్యకారులు కూడా ఆనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు ఆనాడు సబ్సిడీ ద్వారా మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక బుల్లెట్ వేసుకుని మీ దగ్గరకు వచ్చే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు. అసలు అవినీతి అంటే ఏంటో కూడా ఆయనకు తెలియదు. చాలా సింపుల్ గా బతికే వ్యక్తి. ఇప్పుడు కూడా 1200 రూపాయలు విలువైన డబ్బా ఫోన్ పట్టుకుని తిరుగుతాడు ఈయన. ఇప్పుడే మీటింగ్ జరిగితే టెక్నాలజీతో అందరం గడప గడప వెళ్ళాలని నేను కోరితే, నాకు ఈ టెక్నాలజీ అంతా నాకు తెలియదు, నన్ను ఇబ్బంది పెట్టదబ్బా అంటాడు. ఆ స్మార్ట్ ఫోన్ వాడుతూ నాకు తెలియదులే, నాకెందుకు ఆ డబ్బా ఫోన్ చాలే అంటాడు. అంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఎప్పుడు మీ తరపున పోరాడే వ్యక్తి, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు. నేను అంతేనా? గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామి. అమ్మా, ఇప్పుడు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి. వైకాపా ఇన్ఛార్జ్ అనుకోండి, ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ పిలుస్తాం కూడా. కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి. మళ్ళీ ఒక డ్రామా వేస్తాడు తల్లి. ఆయన వచ్చినప్పుడు మీరు ఒక్కటే అడగండి, మీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, మీకే రక్షణ లేకపోతే రేపు మాకు ఎలా రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆయన అడగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా అనేక కేసులు పెట్టారు తల్లి. మా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు తల్లి. ఆయన జగన్ని రేప్ చేయబోయాడంట. ఎంత అన్యాయం అంటే, ఆ రోజు విద్యార్థుల తరపున ఒక పిలిపిస్తే జగన్ ఇంటికి వెళ్ళాడు తల్లి. ఆయన పైన రేప్ కేసు పెట్టారు తల్లి. ఇంకేం చెప్పాలా? ఇంకా వెలగపూడి రామకృష్ణ గారి పైన ఎన్ని కేసులు పెట్టినా తక్కువలే. ఎందుకంటే నిరంతరం పోరాడతాడు. శాసనసభలో లోపల, శాసనసభ బయట జగన్కి ఒక ముళ్ళులాగా ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు. అంతెందుకు, బాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ముళ్ళులాగానే ఉంటాడు ఈయన. కాగితాలు పట్టుకుని వెళ్తాడు, అన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ప్లీజ్, అన్నా ఇల్లు, రోడ్లు, డ్రైను, పార్కు,
ఇక నన్ను వదిలేరానైనా ఇంక అయిపోయింది, నేను పడుకోవాలంటే అది కదా ఒక్క సంతకం పెట్టి అంటాడు. అదేంటంటే నేను చూసుకుంటాలే సంతకం పెట్టి అంటాడు. అలా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. అరిలోవలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మదిలపాలెం హనుమంత తావక ఫ్లైఓవర్ హనుమంతు తావక ఫ్లైఓవర్ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకార గ్రామాలని దత్తకు తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది. గతంలో జగన్ గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నారు. అది కనీసం పునాది కాదు కదా, శంకుస్థాపన కూడా చేసినట్టు లేరు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆగిపోయిన స్టేడియం, మినీ స్టేడియం పనులు పూర్తి చేస్తాం. విమ్స్ హాస్పిటల్ ని మెరుగైన డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పంచగ్రామాల సమస్య, సింహాచలం భూమి సమస్య పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. గాలి ఉన్నా లేపోయినా గతంలో 3 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నిరుపేద కుటుంబాలందరికీ పక్కా గృహాలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నం ఈస్ట్ లో కట్టించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అది మామూలు ఇల్లు కాదు తల్లి, షేర్ వాల్ టెక్నాలజీ ఇల్లు తల్లి. ఎక్కడ ఇటుక వారు డైరెక్ట్ గా సిమెంటే పోస్తారు. సచివాలయంలో వాడిన టైల్స్ వాడతారు తల్లి. కిచెన్ లో గ్రనైట్ టాప్ ఉంది తల్లి, స్టెయిన్లెస్ స్టీల్ స్టింక్ ఉంది తల్లి. యూపీవీసీ కిటికీలు, చెక్క తలుపులు, చాలా అద్భుతమైన ఇల్లు తల్లి. ఒక్కొక్క టౌన్షిప్ లో అంగన్వాడీ కేంద్రం, పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్లు, ప్రజలు నడిచేదానికి వాకింగ్ ట్రాక్, అంటే మౌలిక వసతులు అన్ని అందించే బాధ్యత కూడా అక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మత్స్యకారులకి గతంలో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు కోరారు విశాఖపట్నానికి మళ్ళీ ఐటీ పరిశ్రమలు మీరు తీసుకురావాలని. కొన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఆనాడు అదానీ సంస్థతో మేము ఒప్పందం కుదిరించాం. ఈ ప్రాజెక్ట్ కానీ ప్రభుత్వం ముందలు తీసుకెళ్తుంటే ఇప్పటికీ 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. ఇది ఒక్క పరిశ్రమ తల్లి. రెండోది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తల్లి, వాళ్ళకి ఒకే ఒక ఆఫీస్ ఉంది భారతదేశంలో, డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది తల్లి. వాళ్ళని విశాఖపట్నాన్ని నేను పట్టుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి పంపించేశారు. 3వ కంపెనీ కాండ్యూంట్, ఈ కంపెనీని మిలీనియం టవర్స్ కి, ఇక్కడున్న మిలీనియం టవర్స్ కి నేను తీసుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి ఆ కంపెనీని పంపించేశాడు. ఇట్లా అనేక పరిశ్రమలు తల్లి. ఆనాడు అనేక ఐటీ పరిశ్రమలు నేను తీసుకొచ్చాను. ఆ పరిశ్రమలన్నీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి తల్లి. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను హామీ ఇస్తున్నా, ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా హైదరాబాద్ కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం. స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా తల్లి, ఆనాడు మేము ఒక్క హెచ్సిఎల్ కంపెనీ తీసుకొస్తే ఈ రోజు ఒక పేపర్లో ఆర్టికల్ చదివా, ఇంకొక 500 కంపెనీలకి అక్కడ హెచ్సిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటిది ఈ పరిశ్రమలన్నీ కానీ వచ్చుంటే మన పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండేదో ఒక్కసారి అందరూ ఆలోచించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పార్టీ కోసం అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, వైకాపా నాయకులు మన ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్మకున్న జెండాని భుజమ్మైన మోసుకుని వెళ్లేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే 2014లో
కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తలకి ఆర్థిక సాయం చేశాం. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. కార్యకర్తలందరికి నేను హామీ ఇస్తున్నా, నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన SC ST కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఆనాడు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. తల్లి 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. 2019 ముందల నేనేనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. అలాంటిది ఇప్పటికీ 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా అత్తగారి ఇంటిలాగా తయారైంది తల్లి. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే కార్యకర్తలందరికీ నేను చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని వేధించారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఈరోజు మనం చూస్తున్నాం, విశాఖపట్నం ఈస్ట్ లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి. TDR బాండ్లతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు. ఈస్ట్ జలరిపేటలో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా 3 TDR బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచేశారు. అంతేకాదు పెద్ద ఎత్తున దస్పలా భూములు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కొట్టేసే పరిస్థితికి వచ్చింది. రేపు స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం. వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు. నేను ఎవరిని వదలబెట్టను. మన మంచితనాన్ని ఈ రోజు వీళ్ళు అలసగా తీసుకుని మన ఇబ్బంది పెడతారా? మన పైన కేసులు పెడతారా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపిస్తారా? ఏమన్నారు తల్లి? 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటారు. ఎక్కడుందా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు. అందుకే బాబు గారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎవరైతే మన జోలికి వచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నానని ఎర్ర బుక్ పైన కూడా కేసు పెడతారంట. ఈ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు లోకేష్. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమన్నారు ఈ ప్రభుత్వం. నన్ను అరెస్ట్ చేస్తారంట. చేయండి, నేను ఇక్కడనే ఉన్నా కదా, విశాఖపట్నం ఈస్ట్ లోనే ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏనాడైనా తప్పు చేస్తుంటే ప్రజల ముందర నేను చేసిన తప్పు చూపించు, తర్వాత నన్ను అరెస్ట్ చేయి. అరే నువ్వు పెట్టే చిల్లర కేసులు మేమెందుకు భయపడతామా? బాములకే భయపడింది కుటుంబం మంది. అరే అసలు భయం మన బయోడేటాలోనే ఉంటాయి కదా బ్రదర్. జగన్ దమ్ము ధైర్యంగా నేను పాదయాత్ర చేశా. నీలాగా పరదాలు కట్టుకుని పరదాల యాత్ర నేను ఏనాడు చేయలా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నేను నిలబడతాను, నువ్వు ముందరికెళ్ళు, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానం తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే అన్ని రకాలుగా ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఇంకో పక్కన ఆయన రోడ్డు మార్గంలో రావాలంటే దాదాపు 3 గంటల సేపు ఆయన్ని బార్డర్లో ఆపేశారు. ఆనాడే ఆయన నిర్ణయించుకున్నారు,
లేదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొట్టాలని. అందుకే జన సైనికులకి పసుపు సైన్యాన్ని నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా మనం పోరాడాలి. ఇక్కడ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, 5 రూపాయలు కొడితే పనికిమాల పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు, జన సైనికుల పేర్లు పెట్టి పసుపు సైన్యాన్ని తిడతారు. వాళ్ళకి ఇదే పని. మన మధ్య చిచ్చు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఈ 2 నెలలు కష్టపడి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇంకా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలందరికీ నేను పిలిపిస్తున్నా. ఇప్పటికీ మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. అన్నగారు ఆ కిట్ ఇవ్వండి, రామకృష్ణ బాబు గారు ఆ కిట్ ఇవ్వండి. ఈ కిట్లో ఇప్పుడే చెప్పా స్వామి, ఈ కిట్లో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకి కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 చొప్పున కట్టగట్టి క్యాలెండర్లు మీకు ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే 10 ఒకేసారి ఇస్తే ఇంటికి మోసడానికి ఇబ్బంది అని మీకు పంపిస్తాం. ఈ 250 క్యాలెండర్లు మీరు మీ బూత్ లో ఉన్న ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని ప్రతి గడపకెళ్ళి చూడమ్మా ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఈ క్యాలెండర్ గుర్తుగా మన అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మీకు కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మన 6 హామీలు ఉంది. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఈ హామీలు మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ కార్డు మీకు కూడా ఈ 6 హామీలు గుర్తుపెట్టడానికి ఈ కార్డు మీకు ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నాలాగా సైకిల్ వేసుకుని ఈ 2 నెలలు తిరగవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా ఇచ్చాం. ఈ క్యాప్ వేసుకుని ఈ క్యాప్ వేసుకుని బాబు సూపర్ 6 ప్రతి గడపకి చేర్చవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో ఒక్క నిమిషం స్వామి, గతంలో బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఎవరైతే టెక్నాలజీ వాడి బాగా చేశారో వాళ్ళందరినీ ఈరోజు నేను అభినందించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చే ముందల వాళ్ళందరూ కూడా ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా నా చేతుల్లో ఇస్తాం జరిగింది. ఇక్కడున్న కొంతమంది ఈ లోకేష్కి ఏం పనిపాట లేదు, అనవసరంగా టెక్నాలజీ ఇస్తాడు మాకెందుకని అడుగుతారు. దానికి కారణం ఒక్కడే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో నేను గుర్తించాల్సిన బాధ్యత నాకుంది. ఆ టెక్నాలజీ ద్వారా నేను గుర్తించగలుగుతున్నా. అందుకే ఈరోజు ఎవ్వరు ప్రమేయం లేకుండా నేరుగా వాళ్ళని పిలిచాను, వాళ్ళకి నేను అవార్డులు ఇస్తాం జరిగింది. ఇక్కడున్న ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుని కోరేది ఒకటే, కష్టపడండి, ప్రజలు చుట్టూ తిరగండి, మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సర్టిఫికేట్ ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసిన వాళ్ళకి ఇస్తాం జరిగింది. ఇలా ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా బాట్ ద్వారా ప్రతి గడపకి చేర్చి మీరు చేస్తున్న పని పార్టీకి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను. ఇంకా కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు పడిన కష్టం ఒక ఎత్తు, రాబోయే 2 నెలలు పడే కష్టం ఇంకొక ఎత్తు. T20 మ్యాచ్లో చివరి 3 ఓవర్లు చాలా కీలకమైన ఓవర్లు. ఈ ఎన్నికలకి ఈ 2 నెలలు చాలా కీలకమైన 2 నెలలు. అందరం కష్టపడాలా, అహర్నిశలు ప్రజల్లో ఉండాలా, చైతన్యం తీసుకురావాలా. ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ 3 నియోజకవర్గాల్లో మన ఈస్ట్ నియోజకవర్గం మెజారిటీ తీసుకురావాలని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచోవలసిందిగా కోరుతున్నా. కలిసికట్టుగా ఇప్పుడు అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. అన్న మీరు చేయించాలి ప్రతిజ్ఞ. థ్యాంక్ యూ. తమ్ముడు ఒక మాట అన్నాడు. తమ్ముడు మీరు కేఎస్ఎస్ కూడా ఎంచుకోవాలి, కేఎస్ఎస్ కూడా మన బాటిల్ ఎక్కించాలి. సో ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలిసేదానికి ఆ బాధ్యత యూనిట్ క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీల పైన ఉంటుంది. అది సీరియస్గా తీసుకోవాలి. పార్టీలో ఏ పదవి ఉన్నా కంపల్సరీగా క్లస్టర్ యూనిట్ బూత్కి మ్యాప్ అవ్వాలి. ఎందుకంటే పదవి ఉంది కనుక రేపు పదవులు రావాలంటే కాదు, పనిచేసే వాళ్ళకే పదవి. ఎవరు బూత్లో ఎక్కువ మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే పదవి, ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా ప్రతిజ్ఞ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరి పేరు వాళ్ళు అనుకుని నేను అని అనాల. చెయ్యి గుండు మీద పెట్టుకోండి, అందరూ గుండు మీద చెయ్యి పెట్టుకోవాలా. మీ పేర్లు మీరు చదువుకోండి. నేను అంటాను. వెలగపూడి రామకృష్ణ బాబు నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై విశాఖ. జై జనసేన. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. It's about time to break it down.